ఓ మానవా, నీ జీవితం ఎందుకు మారడం లేదో తెలుసా? నీవు చేసే కష్టం తక్కువ కాదు, కానీ నీవు ప్రకృతి నియమానికి విరుద్ధంగా జీవిస్తున్నావు. సూర్యుడు లేచే ముందు లేవాల్సిన నీవు సూర్యుడు మధ్యాకాశానికి వచ్చిన తర్వాత లేస్తున్నావు. అందుకే నీ అదృష్టం నిద్రలోనే ఉంది. మీరు గమనించారా? ప్రపంచంలో విజయవంతమైన వాళ్ళందరికీ ఒకే అలవాటుంటుంది. వాళ్ళు త్వరగా నిద్రలేస్తారు. మీరు వృద్ధిలోకి రావాలన్నా, మీరు అనుకున్నది నెరవేరాలన్నా, మీరు సంపదను సృష్టించాలన్నా నేను చెప్పే ఈ 3 నియమాలు తప్పక పాటించండి ఒక మండలం పాటు. నేను చెప్పే మొదటి నియమం: నిద్రలేచిన వెంటనే నీ చేతులను చూడు. అవి సాధారణ చేతులు కావు, అవే నీ విధిని రాసే సాధనాలు. నీవనుకునే అదృష్టం బయట లేదు, అది నీ చేతుల్లోనే ఉంది. నీ చేతులను గౌరవించు, నీ రోజును పవిత్రంగా ప్రారంభించు. కరాగ్రే వసతే లక్ష్మీ, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఓం నమః శివాయ. ఈరోజు శుభప్రదంగా ఉండాలి. నీ శరీరం నీ ఆలయం, కానీ నీవు దానిని నిర్లక్ష్యం చేస్తున్నావు. ఉదయం లేచిన వెంటనే పవిత్రమైన నీటిని తాగు. నీ లోపలి మలినాలను తొలగించు. గుర్తుంచుకోలనా, మలినమైన శరీరంలో శుభమైన ఆలోచనలు పుట్టవు. శుభమైన ఆలోచనలు లేకపోతే సంపద నీ దగ్గరకు రాదు. ఇది 2వ నియమము. ఇప్పుడు 3వ నియమము తెలుసుకుందాం. దీపం వెలిగించు. అది కేవలం అగ్ని కాదు, అది జ్ఞానం, అది శక్తి, అది దైవం. నిశ్శబ్దంగా కూర్చొని నా నామాన్ని జపించు. ఓం నమః శివాయ. ఆ శబ్దం నీ ఇంట్లో ఉన్న అంధకారాన్ని తొలగిస్తుంది. ఓ మానవా, నీవీ 3 పనులు 41 రోజులు నిశ్చయంతో ఈ మార్గంలో నడువు. నీ జీవితం మారకపోతే నన్నే ప్రశ్నించు. రేపటి ఉదయం నీ కొత్త జీవితం ప్రారంభం.